ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. మేడం, ప్రతి ఒక్క నెంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని అంటూ ఉంటారు. ఏంజిల్ నెంబర్స్ అని కొన్ని నెంబర్స్ అనుకుంటాం. యూనివర్స్ మనకి వర్కౌట్ అవుతుంది, మనకి గనక సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు ఇవి సింబల్స్ అని మీరు అంటూ ఉంటారు. అలాంటి నెంబర్స్లో 777 ఒకటి. సో 777 మనం ఏ విధంగా అసలు ఐడెంటిఫై చేయొచ్చు, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఏంజిల్ నంబర్స్ అనేవి చాలా ఉంటాయి కదా ఉషా గారు. చాలా వరకు మనము చూస్తూ ఉంటాం. అంటే రిపీటెడ్గా మనకు ఒకలాంటి నంబరే కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంత వాటికి మనము ఒక బాండ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనకు ఆ నంబర్ చూడగానే ఎస్ ఇట్స్ మై నంబర్ అనే విధంగా మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది యూజువల్గా మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటే. అండ్ 777 కూడా ఏంటి అంటే ఇప్పుడు అది ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. ఏదైతే నీ లైఫ్లో ఇప్పుడు చేస్తున్నావో నువ్వు కరెక్ట్ పాత్లో ఉన్నావు అని మనకి తెలియజేసే సింబల్ అనమాట. అంటే కరెక్ట్ వేలో ఉన్నావు, లక్ అనేది నీ లైఫ్లోకి వస్తుంది అనే విధంగా, అంటే మిరకల్స్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ అని కూడా చెప్తుందనమాట. నిజంగా ఎవరికన్నా కూడా ఈ 777 అనేది ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది అనుకోండి, నిజంగా వాళ్ళ స్పిరిచువాలిటీ అంటే వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు స్పిరిచువల్గా కొంచెం గ్రో అవ్వడము, ఇంట్యూషన్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది చక్కగా వర్క్ అవుతున్నాయి, అంటే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనే విధంగా చెప్తుందనమాట ఆ సింబల్. అంటే ప్రతి ఒక్కరు, అంటే నిజంగా ఏంజిల్స్ మనం అనుకుంటూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరికి కూడా 2 ఏంజిల్స్ ఉంటాయంట. అంటే లైక్ గార్డియన్ ఏంజిల్స్ అని అంటూ ఉంటారు. అంటే మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, అంటే లైక్ మనం బర్త్ తీసుకున్నప్పుడే, మనం ఎప్పుడైతే పుట్టినామో అప్పటి నుంచే ఆ ఏంజిల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ మనకు తెలియదు ఇవన్నీ. కాకపోతే చాలా వరకు మనము ఒక సందర్భంలో ఒక్కొక్కటి మనకు సడన్గా గుర్తుకు రావడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అంటే ఏంజిల్స్ మనకి రిమైండ్ చేస్తున్నట్టు అనమాట. సో అలా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు అంటే ఏంజిల్స్ అనేవి. అంటే సపోజ్ కొంతమందికి యాక్సిడెంట్ అయ్యే మూమెంట్లో కూడా అంటే తప్పిస్తూ ఉంటారు యాక్సిడెంట్ నుంచి. యాక్సిడెంట్ అవ్వకుండా అంత అద్భుతంగా గైడ్ చేస్తూ ఉంటారు నిజంగా ఏంజిల్స్ అనేవి. ఈవెన్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉషా గారు. ఒకసారి మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు, అంటే ఆఫ్టర్నూన్ అనమాట, ఆ ఫంక్షన్కి వెళ్ళి లంచ్ చేసి వస్తున్నప్పుడు మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. అంటే మేబీ ఒక్కొక్కసారి మనం అంటే న్యాప్ తీసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు తిన్న తర్వాత ఆటోమేటిక్గా అట్లా నిద్ర వచ్చే మూమెంట్ ఉంటుంది. సో మేబీ ఆ మూమెంట్ కావచ్చు. అసలు నిజంగా ఒక యాక్సిడెంట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? విత్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది కదా. నిజంగా అదే మూమెంట్లో తన నిద్రలోకి వెళ్ళిపోతున్నట్టుగా, అంటే యాక్చువల్లీ ఆ కార్ ఎక్కడికో వెళ్తుంది, నేను సడన్గా ఫోన్ చూసుకునేదాన్ని, అంటే చూడడం జరిగింది. ఆయనను తట్టి లేపడం జరిగింది. ఆయనకి చెప్పినాక ఆయన కరెక్ట్గా బ్రేక్ వేశారు, కరెక్ట్ వేలో తీసుకున్నారు. అంటే ఇది స్లో మూమెంట్ లాగా జరిగినట్టు ఇప్పటికీ నేను అది అంటే నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. నిజంగా అది కార్ వెళ్ళేటప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యాక్సిడెంట్ అవ్వచ్చు, బట్ ఏంజిల్స్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మనల్ని ఆ వైపు చూడు అనే విధంగా మనకి ఒక వాయిస్ కానీ, విస్పరింగ్ కానీ వినబడుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా చూస్తాం మనం. కానీ నాకు ఇంత స్లో మూమెంట్లో ఎలా జరిగింది చూడండి, అసలు వండర్ అనమాట. నిజంగా ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటూ ఉంటా. అంటే ఏంజిల్స్ నిజంగా మనకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే మన లైఫ్లో ఎలాంటి సంఘటనలు ఇలాంటి జరగకుండా నిజంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఒకవేళ సపోజ్ ఎప్పుడన్నా భయం అనేది మనం వచ్చిందనుకోండి, మనము ఆ గార్డియన్ ఏంజిల్స్ హెల్ప్ అడగొచ్చు కూడా. అంటే జస్ట్ మనం కళ్ళు మూసుకొని అంటే ఏంజిల్స్కి, అంటే సో అండ్ సో నేను ఆ ప్లేస్కి వెళ్తున్నా, కరెక్ట్గా గైడ్ చెయ్యు, నన్ను ప్రొటెక్ట్ చెయ్యు అనే విధంగా మనం హెల్ప్ తీసుకొని వెళ్ళొచ్చు. నిరంతరం మనతోనే ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఏంజిల్స్ అనుకుంటూ ఉంటాయి, ఎప్పుడు నా హెల్ప్ తీసుకుంటారు అనే విధంగా వెయిట్ చేస్తూ ఉంటాయట నిజంగా ఏంజిల్స్. సో ఎప్పుడైతే మనం అడిగామో రెడీగా ఉంటాయి, అంటే ఆ ఏంజిల్స్ రెడీగా ఉంటాయి అన్నమాట మనకి హెల్ప్ చేయడానికి. అండ్ ఒకసారి అలాగే అంటే మనం వెళ్తున్నప్పుడు టైర్ అనేది డ్యామేజ్ అయింది, ఆగిపోయింది మా కారు. సో అసలు అర్థం కాలి, ఆ వైపుకి ఎవ్వరూ రావట్లేదు, ఎవ్వరు హెల్ప్ చేయడానికి లేదు. మా ఫ్యామిలీ మొత్తం ఉన్నామన్నమాట, మా హస్బెండ్, నేను, మా పిల్లలు. అసలు ఎవరు రావట్లేదు, ఏంటిది ఎలా అయిపోయింది అని చెప్పేసి వెయిట్ చేస్తున్న టైంలో నిజంగా మనము తలుచుకున్నాం అనుకోండి ఏంజిల్స్ని, అంటే ఏదో ఒక విధంగా ఇది మాత్రం గట్టెక్కిచ్చేసేయు అనే విధంగా మనం కోరుకున్నాం అనుకోండి, ఏదో ఒక రూపంలో హెల్ప్ అనేది మనకు దొరుకుతుంది. ఆ వైపుకు ఒక పర్సన్ రావడము,
వచ్చి అంటే చాలా వరకు అయితే మెకానిక్స్ కదా చేస్తారు మనం గ్యారేజ్కి తీసుకెళ్తే. అందరికీ తెలియాలని లేదు ఎలా పెట్టాలి ఏంటి అనేది. కాకపోతే ఆ పర్సన్ రావడము, హెల్ప్ చేయడము, మళ్ళీ మేము ఈజీగా వెళ్ళిపోవడము అలా జరిగిందనమాట. ఇవి చిన్న చిన్నవే, బట్ మనము ఒక్కసారి మనము వాటిని ట్రస్ట్ చేసి నిజంగా హెల్ప్ చేస్తున్నారు అనే నమ్మకం ఉందనుకోండి, ఇవన్నీ ఇన్సిడెంట్స్ మనకు గుర్తుంటాయి, అసలు మర్చిపోము ఇలాంటివి. అండ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను వేరే ప్లేస్కి, ఫ్రెండ్ ప్లేస్కి వెళ్ళినాక రావడం ఈవినింగ్ నైట్ అవుతుందనమాట. ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని. ఒక దిక్కు కొంచెం భయంగా ఉంది, బట్ ఎవరో ఒక అంకుల్ నిజంగా ఒక్కొక్కసారి మనకు గురువులు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఏంజల్స్ రూపంలో. అయితే ఎందుకమ్మా ఇప్పుడు వెళ్తున్నావు అని చెప్పేసి, నేను ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, నైట్ అయిపోయింది అంటే, అలా రావద్దమ్మా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. అప్పుడు నిజంగా మనకు తెలీదు, ఒక్కొక్కసారి ఎవరు పర్సన్ ఉండకుండా వాళ్ళు వెళ్ళిపోయినాక మనం గుర్తొస్తుంది, అరే సంబడి అంటే నన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నన్ను కరెక్ట్ వేలో దించడానికి వచ్చారు అనే విధంగా మనకు స్ట్రైక్ అవుతుంది. నిజంగా ఇలాంటివి చాలా జరిగాయి ఉషా గారు. నిజంగా ఏంజల్స్తో నేను బాగా కనెక్ట్ అయిపోయాను. అండ్ మెయిన్గా వచ్చేసి 777 అనే నంబర్, మైకేల్ ఏంజల్ అని అంటూ ఉంటాం, ఆర్కేంజల్ మైకేల్ అని చెప్పేసి. సో ఎప్పుడైనా కూడా అంటే ఏంజల్స్లో ఫస్ట్ పవర్ఫుల్ అనమాట. ఓకే. సో ఎప్పుడైనా కూడా మనము హెల్ప్ కావాలి అన్నప్పుడు మనం ఏంజల్ మైకేల్ అని అంటే అనుకోగానే వచ్చి మనం డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ విధంగా ఉంటుందన్నమాట. యూజువల్గా అయితే మనకు ఎప్పుడు ఏంజల్స్ అనేవి మనకు సరౌండింగ్స్ ఎవ్రీ టైం మన చుట్టుపక్కనే ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి మనం గుర్తించి వాటిని హెల్ప్ తీసుకోవచ్చు. అంటే ఒక డెసిషన్ మనం కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాము అన్నా కూడా మనం నోట్స్ రాసే విధంగా మనం క్వశ్చన్ అడగాలి, సో అండ్ సో డెసిషన్ నేను తీసుకోలేకపోతున్నాను, నన్ను గైడ్ చెయ్యు అనే విధంగా రాసి మనం దేన్నైతే బిలీవ్ చేస్తామో ఆ బిలీవ్ చేసే రూపంలోనే మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటాయి ఏంజల్స్. ఇప్పుడు సపోజ్ నేను గణేష్ని పూజిస్తున్నా అనుకోండి, అంటే సపోజ్ ఈ డెసిషన్ కరెక్టా కాదా అనే విధంగా మనం ఒక్కసారి కళ్ళు మూసుకున్నాం అనుకోండి, అంటే గణేష్ వచ్చి ఓకే అంటే ఎస్ అనే విధంగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నామో ఆ బిలీఫ్లోకి వచ్చి ఆ విధంగా సింబల్స్ చూపిస్తాయి. అదర్వైజ్ ఏ ఏంజల్స్ వాటి లాంగ్వేజ్లోనే చూపించారనుకోండి మనం చూడలేకపోతాం కదా. మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నామో ఆ రూపంలో వచ్చి మనకి సింబల్స్ కానీ ఆ రూపంలో తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట ఏంజల్స్. సో నిజంగా ఏంజల్స్తో ఒక్కసారి కనెక్ట్ అయితే లైఫ్లో మనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏది కావాలన్నా మనం వాటి రూపంలో నిజంగా అచీవ్ చేయగలుగుతాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నెంబర్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ ఏంజల్ రూపంలో ఉంటుంది, మనం దాన్ని అడగొచ్చు అన్న ఈ ప్రాసెస్ చాలామంది రికగ్నైజ్ చెయ్యం, మనము అంత తొందరగా పట్టించుకోము. సో నెంబర్స్ యొక్క పవర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఎపిసోడ్లో. సో చాలామందికి నెగిటివ్ మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు డిప్రెషన్లో ఎక్కువగా ఉంటారు, ఆలోచన విధానం చాలా అక్కడే ఉండిపోతుంది, ఎక్కువ నెగిటివ్గా ఆలోచించడం కానీ థింకింగ్ అనేది ఓవర్ థింకింగ్ ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి ఏదైనా క్లాస్ ప్లాన్ చేస్తున్నారో? ఎస్ ఉషా గారు, 31 అక్టోబర్కి ఆఫ్లైన్ క్లాస్ అనేది ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ హైదరాబాద్లో. సో ఎవరైనా క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు ఈ డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, అసలు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, మన థాట్ ప్యాటర్న్ని ఎలా మార్చుకోవాలి అనే విధంగా అఫర్మేషన్స్ కూడా ఎలా యూజ్ చేయాలి. యూజువల్గా అయితే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మనం యూజ్ చేసి ఎలాంటివైనా అంటే మనకు ఉన్న బిలీఫ్ సిస్టమ్ వీటిని కూడా మనం చేంజ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు లైఫ్లో. సో ఆ విధానంగా ఎలా మనము అంటే అట్రాక్ట్ చేయాలి మనకు కావాల్సింది అనేవి క్లియర్గా చెప్పడం జరుగుతుంది క్లాసెస్లో. షూర్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో చూసారు కదా, ఎవరైనా సరే మైండ్ పవర్, మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, మన మైండ్ని మనం ఎలా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనం మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు, వీటన్నిటికీ సంబంధించి October 31 మేడం క్లాస్ అనౌన్స్ చేశారు. అది కూడా ఆఫ్లైన్. ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా సరే క్లాస్లో అటెండ్ అవ్వాలి, మేము కూడా నేర్చుకోవాలనుకున్నామని మీకు అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.